మా జీన్స్ బాగున్నాయా? వివాహానికి ముందు, సంతానానికి ముందు జన్యు పరీక్షలు చేసుకుంటా ఉన్నారట. పెళ్లికి కొందరు జాతకాలు చూస్తారు, మరికొందరు ఆస్తిపాస్తులు చూస్తారు. నిన్న పాన్ కార్డులు చూసిరు. ఇక ఇవాళ 7 తరాల చరిత్రను చూసేవారు ఉన్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా జన్యు చరిత్రను కూడా చూడాల్సిందే అంటుంది నవతరం. ఎందుకంటే అది బాగుంటే పుట్టే పిల్లల ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అందుకే పెళ్లికి ముందే జన్యు పరీక్షలకు ముందుకు వస్తున్నారు. ఇంకొందరు పిల్లలు పుట్టే ముందు జన్యు విశ్లేషణ చేయించుకుంటున్నారట. ఇప్పుడు దేశంలో ఏటా 2.5 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో 17 లక్షల మందిలో ఏదో ఒక జన్యు లోపం ఉంటుంది. దాదాపు 7,000 రకాల జన్యు వ్యాధులు ఉన్నాయి. వాటిలో ఎక్కువ మందిలో కనిపించేవి 40 నుంచి 43 రకాలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయట. జన్యు పరీక్షలు కూడా వివాహం ముందు అవసరం అనేటువంటి వార్త ఈనాడులో కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ జన్యు పరీక్షలు 7 తరాలు. ఇక్కడ మనం బీసీలు చూడ్రి. పెళ్లికి కొందరు జాతకాలు చూస్తారు, మరికొందరు ఆస్తిపాస్తులు చూస్తారు, 7 తరాల చరిత్రను చూస్తారు. ఇక్కడ మనం ఎవరికన్నా ఓ పిల్లగాన్ని ఖాయం చేసుకునేటప్పుడు ఏమేమి అరుచుకుంటాం? ఇంటి పక్క నడుచుకుంటాం, రకరకాలుగా చుట్టాలకు ఫోన్ చేస్తాం. పిల్లగాడు కరెక్టే ఉన్నాడా, పిల్లగానికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, తిరుగుతాడా, ఏమన్నా దుంకుతాడా, భూమి జాగు ఉందా, అబ్బాయి చెప్పినట్టు తింటాడా, సుటరికం ఎట్లుంది, అక్కజల్లెలు ఎట్లున్నారు, అత్తపోరేమన్నా ఉంటుందా, ఆస్తిపాస్తులు ఏమన్నా మిగిలినాయా, అమ్ముకున్నారా, ఇవన్నీ లెక్కలు తీస్తారు. మన బిడ్డనిచ్చేటప్పుడు, మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చేటప్పుడు ఎన్ని తీస్తారు. మన ఓటునిచ్చేటప్పుడు చూస్తామా ఇవన్నీ? వాడు దొంగనా, లంగనా, లుచ్చనా, మందిని ముంచినోడా, పార్టీలు మారినోడా, లేకపోతే మన కొంపలు ముంచినోడా, మన పేదోళ్ళ భూములు కబ్జాలు పెట్టినోడా చూడొద్దా మరి? వీటికి 7 తరాలు వెనుకకు పోయి ఈ పరీక్షలు చేస్తా ఉన్నావు. పిల్లనిచ్చే కాడా, పిల్లగాన్ని ఇచ్చే కాడా. ఓటు అంతకంటే పవిత్రమైంది కదా. ఇంకా ఓటు అంటే ఏందనుకుంటున్నావు? ఇంట్లో కన్న బిడ్డను కన్యాదానం ఇచ్చేదానికంటే పవిత్రమైంది ఓటు. మరి అటువంటి ఓటుని ఎవ్వనికి పడితే వానికి ఇట్లా ఇసిరి కొడితే ఇట్లే ఉంటుంది రిజల్ట్. మన పోరగాళ్ళకు పురుగులు అన్నం పెడతారు, మన ఫీజు రియంబర్స్మెంట్లు రావు, మన పోరగాళ్ళకు ఉద్యోగాలు రావు, మీకు రిజర్వేషన్ ఇవ్వమంటే లేనే లేదు అంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. మనం కూడా ఓటునిచ్చేటప్పుడు, పిల్లనిచ్చుడు ఓటునిచ్చుడు కూడా, పిల్లనిచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఓటునిచ్చేటప్పుడు కూడా గంతే జాగ్రత్తగా తీసుకోవాలి. వీడు మంచోడేనా కాదా, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతుండా, ఎవడు వీడు అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. వీడు మనోడేనా? పిల్లనిచ్చేటప్పుడేమో వాళ్ళ గోత్రం ఏంది, మన గోత్రం ఏంది. పిల్లనిచ్చేటప్పుడు ఇలా జాతకాలు కలుస్తాయా లేదా, వీళ్ళు మన కులపోలేనా కాదా. మరి ఓటప్పుడు చూడవా వీడు మన బీసోడేనా కాదా అని. ఆయన అంటాడు, మన పోతన మచ్చలు తన కేవలం కావ్యాన్ని ఒక పుస్తకాన్ని అంకితం ఏమన్నందుకే అంటాడు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూలకిచ్చి ఆ పడుపు కూడు బీజించట కంటే సత్కవులు హాలికులనేమి అని చెప్పేసి అంటాడు. అంటే నా బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్, నా కావ్యమైనటువంటి కన్యకను ఆ గూలకిచ్చి ఆ పడుపు కూడు తినడం కంటే నేను వ్యవసాయం చేసుకుని నేను నాగలు దున్నుకొని బతుకుతా అంటాడు. అది కావాలి మనకు. ఆత్మ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.